ఏంటమ్మా ఇలా వచ్చావు? డాన్స్ చేయడానికే? నీ కాళ్ళు లేవు కదా, చేతులతో చేస్తావా? ఇలా చేస్తావా? ఇలా చేస్తావా? లేకపోతే ఇలా చేస్తావా? నువ్వు చేస్తే ఇలా ఉంటుంది. థు. రా 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 కమాన్, డాన్స్ చెయ్యి చెయ్యి. ఈ కుంటికాడతో డాన్స్ చేస్తే భలే ఉంటుంది. చెయ్యి 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 చెయ్యి. చేస్తావా? కాళ్ళు లేకుండా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. రా చెయ్యి. చేస్తావా? పోనీ నీ చెల్లెల్ని నాతో డాన్స్ చేయమను. యాంటనీ, నువ్వు ఓడిపోవడానికి నేను గెలవడానికి నాకొకడు దొరికాడురా. ఈ ఇయర్ డాన్స్ కాంపిటీషన్ లో నా డాన్స్ పవర్ ఏంటో చూపిస్తా. చూపిస్తా. హాయ్ అన్నయ్య. హాయ్. నీకు జోక్ చెప్పనా? చెప్పరా. ఆ గణేష్ గాడు నన్ను ఓడించడానికి ఎవరినో తీసుకొస్తానని నాతో ఛాలెంజ్ చేశాడు. తీసుకురానివరా, చూసుకుందాం. హలో అన్నయ్య, నువ్వు వెతుకుతున్నతను దొరికాడన్నయ్య. ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు సరైన వాడు దొరికాడు. డాన్స్ కోసం నా ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెంటనే బయలుదేరి వైజాగ్ వచ్చేసే అన్నయ్య. అమ్మా, చిన్నప్పుడు నీ పుట్టినరోజుకి ఇద్దామని కొన్నానమ్మా. ఈరోజు నీ పుట్టినరోజేగా. హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే. చూడు, మీ గురించి నాకంతా తెలుసు. మా చెల్లి చెప్పింది. మీరు నాకు కావాలి. ఎందుకంటే నా ఆశయం నెరవేర్చుకోవడం కోసం మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఓ తల్లి కోరిక తీర్చబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో వస్తారా మీరు? వస్తాం సార్. నమస్కారం నాయనా. వీళ్ళు చాలా కష్టపడుతున్న కుర్రాళ్ళు. ఉన్న తల్లిని కూడా పోగొట్టుకున్నారు. ఇహ తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నువ్వే. పిల్లను బాగా చూసుకో బాబు. నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు. వెళ్ళొస్తాం సార్, వెళ్ళొస్తాం అమ్మా. ఆల్ ది బెస్ట్ రాఘవ. అన్నయ్య, నేను చెప్పానే ఆ అమ్మాయి. ఇవాళేగా మీ పెళ్ళి? మా పెళ్లి జరగటం లేదు. నేనే వాయిదా వేయమన్నాను. మా వల్ల అనవసరంగా నీకు ఇబ్బంది కలిగింది. ఏ రోజైతే నువ్వు పెళ్లి చేసుకుంటావో ఆ రోజే మేము చేసుకుంటాం. అర్జెంటుగా రమ్మన్నా అంట. కాంపిటీషన్ ఇంకా 2 డేసే ఉంది. మనం కట్టాల్సిన ఎంట్రీ ఫీజు మిగతా ఖర్చులు కలిపి కనీసం 5 లక్షల దాకా అవుతుంది. వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి స్పాన్సర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే ఈ ఇంటిని తాకట్టు పెడదాం అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే. ఏం అక్కర్లేదు, నువ్వేం వరీ కాకు. స్పాన్సర్స్ ఇక్కడే ఉన్నారు. మీ వాళ్ళని డిస్కో తెక్కొచ్చి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోమను చాలు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నిన్ను వదిలి వెళ్ళిన స్పాన్సరర్స్ మళ్ళీ నీ దగ్గరే రావాలి. అదే మన తొలి విజయం. చూసావా, భయపడ్డావా? దీనికే భయపడితేలా? ఇది శాంపుల్ అమ్మా. చెమట పడుతుంది, తుడుచుకో. ఇంకా చాలా ఉంది. ఇక్కడ అమ్మాయిలతో డాన్స్ చేయడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. కాంపిటీషన్ వస్తుంది కదా.
రాయ్ ఆల్ ది బెస్ట్. యాంటనీ ఫస్ట్ వేళ్లతో ఆడి గెలు. గణేష్, మీ బాయ్స్ చాలా బాగా డాన్స్ చేశారు, అదరగొట్టేశారు. మీకు అభ్యంతరం లేకపోతే మా కంపెనీ తరఫున వాళ్ళని స్పాన్సర్ చేస్తాం. రేపు పొద్దున మీరు ఆఫీస్కి వస్తే మిగతా విషయాలన్నీ అక్కడ ఫైనలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఏంట్రా డల్గా ఉన్నావు? అన్నయ్య, నిజంగానే ఆ గణేష్ గాడు ఒకడిని తీసుకొచ్చాడు. వాడు డ్యాన్స్ చేస్తుంటే జనమంతా క్లాప్స్ మీద క్లాప్స్ కొడుతున్నారు. వాడెవడైనా సరే గెలుస్తాను, కానీ ఆ గణేష్ గాడిని నమ్మలేం. ఈసారైనా కాంపిటీషన్లో నువ్వే గెలుస్తావు. నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. అవును, వాడెవడో చాలా బాగా చేశాడన్నావు. వాడెక్కడి నుంచి వచ్చాడు? వైజాగ్ నుంచి. వైజాగ్? గణేష్ కి రాఘవ్ రోడ్ లో యాక్సిడెంట్ అయింది, త్వరగా రండి. హలో 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 ఏంట్రా? హలో మాస్టర్ కి రాఘవ్ యాక్సిడెంట్ జరిగింది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, ఫోన్ లో చెప్పారా? రారా వెళ్ళి ప్రియాకి చెప్తాం. రారా, వద్దురా, ప్రీక్ చెప్తే కంగారు పడుతుంది. మనం వెళ్ళి చూసిన తర్వాత వచ్చి చెప్దాం. ఏంటన్నా యాక్సిడెంట్ చెప్పారా? ప్రియా ప్రియా, అన్నయ్య కాంపిటీషన్ లో మన వాళ్ళు రేపు ఎంటున్నారమ్మా. వీళ్ళెక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారే. బయట ఉన్నారేమో చూడమ్మా, వెళ్ళి చూడు. ఏంటి ఇక్కడే డాన్సా? ఫోన్ తీ. హలో హలో అక్కడ అక్కడ. హలో రాఘవేనా? రాఘవనే మాట్లాడుతున్నాను. మీ నలుగురు ఫ్రెండ్స్ ని కిడ్నాప్ ఎవరు మాట్లాడేది? అది నీకు అనవసరం. గచ్చిబౌలి ఫ్యాక్టరీ దగ్గర ఒక్కడవే రావాలి. గణేష్కి ఈ విషయం తెలియకూడదు. పోలీసులు అది అన్నావో ఫ్రెండ్స్ లో ఒక్కడు మిగలడు. అర్థమైందా? హలో హలో, ఎవరు? మా ఫ్రెండ్స్ మాస్టర్, వాళ్ళంతా గుడికి వెళ్ళాలంట, నన్ను రమ్మని చెప్పాను. వెళ్ళు, సరే త్వరగా రా, ప్రాక్టీస్ చేయాలి. అలాగే. కమాన్ క్విక్. రేపు పొద్దున్నే షో ఉంది, ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? నేను వెళ్ళి చూసిరానా? వద్దదు, ఒంటరికి వెళ్ళొద్దు, నేను వస్తాను. ఏంటమ్మా ఈ సమయంలో వచ్చారు? గుడి మూసి చాలా సేపు అయిందమ్మా. సరే సార్, మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా బయలుదేరలేదా? మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. అన్నయ్య, స్పాన్సరర్స్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందంట. వీళ్ళేమో ఇంకా రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు. ఒకవేళ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళుంటారా? అవును, నిజమే. రా, పద పద, ఫాస్ట్.